సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చిన కొత్త సినిమా జైలర్. 2 సాంగ్స్ ఒక ట్రైలర్ అంచనాలను పీక్స్ కి వెళ్లేలా చేసిన జైలర్ మూవీ అద్భుతమైన బాజ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, రిటైర్ అయిన తర్వాత తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండే హీరో లైఫ్ లో అనుకోకుండా ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల అతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి, విలన్స్ తో గొడవకి కారణం ఏంటి, ఆ తర్వాత కథ ఎలా ఉంది, ఇలాంటి విశేషాలను స్టోరీ పాయింట్ చాలా బేసిక్ గా ఉంటుంది. కానీ రజనీ మ్యాచ్ స్వాగ్ అండ్ ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడం మేజర్ ప్లస్ పాయింట్. రజనీ పర్ఫార్మెన్స్, మాస్ సీన్స్, స్వాగ్ అన్ని అద్భుతంగా సెట్ అయ్యాయి. మిగిలిన రోల్స్ చాలానే ఉన్నప్పటికీ రజనీ అందరినీ ఫుల్ డామినేట్ చేశాడు. మిగిలిన రోల్స్ పర్వాలేదు అనిపించేలా నటించాడు. యోగి బాబు కామెడీ బాగానే మెప్పించింది అని చెప్పాలి. సినిమాకి సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎలివేషన్ సీన్స్ కి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో రామ్ పేజ్ క్రియేట్ చేసేలా ఉంటుంది. హుకుమ్ సాంగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కి అనిరుద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. డైరెక్టర్ నెల్సన్ చాలా సింపుల్ స్టోరీని తీసుకోగా ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ కి కొంచెం టైం తీసుకొని ఫ్యామిలీ సీన్స్ లో లైట్ కామెడీతో పర్వాలేదు అనిపించింది. తర్వాత అసలు కథలోకి వెళ్ళాడు. అక్కడ పెద్దగా బోరింగ్ సీన్స్ ఏమీ పడలేదు, కానీ కొంచెం ఫ్లాట్ గా కథ వెళ్తోంది. ఆ టైంలో ఫ్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా సెట్ అవ్వగా సెకండ్ హాఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయి. ఆ అంచనాలను ఏమాత్రం తీసుకొని విధంగా సెకండ్ హాఫ్ ఫస్ట్ 25 నుంచి 30 నిమిషాల కథ సెట్ టెంపోని మెయింటైన్ చేస్తుంది. కానీ ఆ తర్వాత కథ మాత్రం ఒక్కసారిగా స్లో డౌన్ అయిపోయి ఫ్లాట్ నరేషన్ తో సాగగా మళ్ళీ క్లైమాక్స్ స్పెషల్ క్యామియోలతో బాగానే మెప్పించిన ఇంటర్వెల్ తర్వాత ఎపిసోడ్స్ రేంజ్ కిక్ ఇవ్వదు. అయినా కానీ సీన్స్ వైజ్ కామెడీ, పార్ట్ వైజ్ హీరో ఎలివేషన్స్ వైజ్ ఇలా చాలా సీన్స్ ను పాటులుగా బాగా తీశారు డైరెక్టర్. కానీ ఓవరాల్ స్టోరీ పాయింట్స్ చాలా సింపుల్ గా ఉండడం, సెకండ్ హాఫ్ ఒక దశ దాటగా కథ చాలా స్లోగా మారిపోవడం, క్లైమాక్స్ ఊహించినట్లే ఉండడం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్లు. అలాగే లెంత్ కూడా కొంచెం ఎక్కువ అయినట్లు అనిపించింది. ఈ సీన్స్ ని కూడా మిగిలిన సీన్స్ లా తీసి ఉంటే సినిమా రేంజ్ ఎక్కడ ఉండేదని చెప్పొచ్చు. ఓవరాల్ గా నెల్సన్ డైరెక్ట్ చేసిన మూవీస్ లో ఈస్ట్ కన్నా చాలా బెటర్ గా జైలర్ ఉండగా డాక్టర్ టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు. రజనీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన ఈ సినిమా మిగిలిన ఆడియన్స్ కి ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని చెప్పాలి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.